ఫ్రెండ్స్, ఈ అడవుల్లో అత్యంత దారుణంగా వేటాడి చంపి జంతువులు ఏవి అంటే ఎవ్వరికైనా ఇవే గుర్తొస్తాయి. అయితే మనందరం ఈ అడవుల్లో ఇలాంటి జంతువులే అతి దారుణంగా వేటాడి చంపి తింటుంటాయని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఈ వైల్డ్ యానిమల్స్లో అతి చిన్న జంతువులు కూడా చాలా దారుణంగా వేటాడుతూ వాటి శక్తికి మించిన వాటిని కూడా చంపి ఇంత దారుణంగా తినేస్తూ ఉంటాయి. ఇది చూడటానికి ఇలా చిన్నదిగా చాలా అందంగా కనిపించినా కూడా ఇది కూడా ఒక భయంకరమైన క్రూర మృగమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది చేసే దాడి అంత భయం కలిగించేలా ఉంటుంది కాబట్టి. దాని పేరే పైన్ మార్టెన్. అలానే టాపిక్లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి కొంచెం దాని కలర్ని మారిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఒక బూస్టప్ లాగా, ఒక మోటివేషన్లా ఉంటుంది. సో ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి పైన ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇది వీజల్స్ జాతికి చెందింది. అలానే ఇవి ఎక్కువగా యుఎస్ఏలో, కెనడాలో, యూరోప్లో ఎక్కువగా అవి మనకు అక్కడ కనిపిస్తుంటాయి. ఇంకా దీన్ని చూస్తుంటే మనకి ఒక ముంగీస్ లాగా, ఒక వాటర్ లాగా, ఇంకా ఒక ఉడతలాగా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇది చూడటానికి ఇలా చిన్నదిగా అందంగా కనిపిస్తుంది కదా, మరి ఇది ఎలాంటి ఫుడ్ని తింటుంది అని గెస్ చేయమని అడిగితే ఎవరైనా చిన్న చిన్న కీటకాలను లేదా ఇలాంటి ఎలుకలను ఇంకా ఇలాంటి ఫ్రూట్స్ను తింటుందనో చెప్తూ ఉంటారు. అలా ఆలోచిస్తే దీని గురించి మనం చాలా తక్కువ అంచనా వేసినట్టే. ఇది చేసే దారుణాలు నిజంగా క్రూర మృగాలు ఏ విధంగా చంపుతాయో అదే విధంగా ఇది కూడా వేటాడి చంపగలుగుతుంది. ఈ యానిమల్ దీని శక్తికి మించిన వాటిని కూడా చాలా ఈజీగా, చాలా తెలివిగా వీటిని చంపేయగలుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ ఎల్క్ యానిమల్ ని ఎంత దారుణంగా చంపి తినడానికి ప్రయత్నిస్తుందో. అది అంత పెద్ద యానిమల్ అయినా కూడా ఈ మార్టెన్ దాన్ని చాలా ఈజీగా చంపేయగలదు. చివరికి ఎలాగైతే ఆ ఎల్క్ యానిమల్ ని చంపి దాన్ని ఆహారంగా చేసేసుకుంది. మామూలుగా ఈ ఎల్క్ అనేది ఈ డీర్స్ ఫ్యామిలీలోనే అతి పెద్దది. ఈ మార్టెన్ కి వాటి పిల్లలు ఎప్పుడైనా సింగిల్ గా కనిపించినప్పుడు మాత్రం అస్సలు వదిలిపెట్టదు. అవి ఎంత ఇదిలించుకున్నా కూడా వాటిని చంపేంత వరకు ఇది ఈ విధంగా పోరాడుతూనే ఉంటుంది. ఇంకా ఈ మార్టెన్ కి ఓపిక కూడా చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. అది చంపి తినాలనుకునే జంతువుపై బాగా పోరాడి దాన్ని అలసిపోయేలా చేసి చివరికి దానిపై ఒక్కసారిగా అటాక్ అనేది చేసేస్తుంది. పాపం ఈ జింక దాని దాడికి తట్టుకోలేక ఈ మార్టెన్కి ఆహారంగా అయిపోయింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ మార్టెన్ అండ్ ఈ ఉడత రెండు సరదాగా ఆడుకుంటున్నట్లు మనకు కనిపిస్తుంది కదా, కానీ అది ఆడటం లేదు. ఆ ఉడతని చంపటానికి వేటాడుతుంది. మామూలుగా ఉడతలు చాలా స్పీడ్గా, చాలా యాక్టివ్గా ఉంటాయి. అలాంటి వాటిని కూడా ఈ మార్టెన్స్ చాలా దారుణంగా చంపి తినేస్తూ ఉంటాయి. ఇంకో భయం కలిగించే నిజం ఏంటంటే అసలు ఇవి ప్రతిరోజు వేటాడి చంపి తినేవి కూడా ఈ ఉడతలనే. పాపం వీటిని ఒక్కోసారి వాటి గూటిలో ఉన్నా కూడా అందులోకి వెళ్ళి మరీ వాటిని అంత దారుణంగా చంపి తినేస్తుంటాయి. ఈ మార్టెన్స్ అనేవి ఎక్కడైనా చాలా ఈజీగా బ్రతికేయగలుగుతాయి. ఇవి నేల మీదనే కాకుండా ఇలా వాటర్లో ఉండే వాటిపై కూడా చాలా దారుణంగా దాడి చేస్తుంటాయి. ఇంకా ఇలాంటి మంచు ప్రదేశాల్లో కూడా బాగా సర్వే కూడా అవ్వగలుగుతాయి. ఇక్కడ వీటి కంటికి కనిపించే ఏ చిన్న వాటిని ఇవి అస్సలు వదిలిపెట్టవు. మామూలుగా మనందరికీ తెలుసు కుందేళ్ళు అనేవి ఎంత స్పీడ్గా పరిగెత్తగలుగుతాయో, అలాంటి వాటిని కూడా ఈ మార్టెన్స్ అంతకన్నా వేగంగా పరిగెత్తి వాటిని పట్టుకుని కూడా చంపేయగలుగుతాయి. ఇక్కడ చూడండి, ఈ కుందేల్ని ఎంత దారుణంగా వేటాడుతుందో. ఈ మార్టెన్స్ కంటికి ఈ కుందేళ్లు కనపడ్డాయంటే చాలు, వాటిని చంపి ఆహారంగా చేసుకునేంత వరకు ఇవి వదిలే ప్రసక్తే ఉండదు. అలానే ఈ పైన్ మార్టెన్స్ అనేవి వేటాడటానికి పగలు రాత్రి అనే తేడా ఏమీ ఉండదు. వీటికి ఆకలి వేయటమే లేటు. అది పగలైనా రాత్రి అయినా వాటి వేట మాత్రం అంతే భయంకరంగా ఉంటుంది. ఈ పైన్ మార్టెన్కి మరి ఇంత అర్ధరాత్రి పూట బాగా ఆకలి వేసిందో ఏమో కానీ పాపం ఈ ఉడత దాని గూటులో పడుకుని ఉండగా దాన్ని పట్టుకుని ఇది ఇలా చంపేసింది. ఈ ఉడతలు వీటికి చాలా భయపడుతుంటాయి. ఒక్కోసారి ఈ ఉడతలు వాటి గూటు దగ్గర లేనప్పుడు ఈ పైన్ మార్టెన్స్ వచ్చి వాటి ఫుడ్ని తిని వెళ్తూ ఉంటాయి. తర్వాత అవి వెళ్ళిపోయాక ఈ ఉడతలు అవి వచ్చి వెళ్ళాయనే వాసనని గ్రహించి అక్కడి నుంచి వాటి ప్రాణాలని రక్షించుకోవటానికి వేరే ప్లేసెస్ని వెతుక్కుంటాయి. కానీ ఇవి ఈ నీళ్ళల్లో ఉండే బాతులను కూడా ప్రశాంతంగా అస్సలు బ్రతకనివ్వవు. ఈ పైన్ మార్టెన్స్ నీళ్ళల్లో ఉండే వాటిపై కూడా ఈ విధంగా దాడి చేసేస్తూ ఉంటాయి. పాపం ఈ బాతు పరిస్థితి చూడండి, దాని చేతికి చిక్కి ఎలా ఆహారంగా అయిపోతుందో. అయినా సరే ఈ బాతుకి టన్నుల కొద్ది అదృష్టం ఉండటంతో అది దాని దాడి నుంచి చాలా తెలివిగా దాని ప్రాణాలని కాపాడుకుంది. ఆ సంఘటన ఎంత విచిత్రంగా జరిగిందో మీరే చూడండి.
ఇక్కడ కూడా ఇంతే. ఈ పక్షులు ఆహారం కోసమని ఇలా నీళ్ళల్లో ఉండే చేపలను తిందామని ఇక్కడికి రాగా అక్కడ ఈ పైన్ మార్టెన్ ఉండేసరికి అది ఒక్కసారిగా ఈ పక్షిపై ఎలా దాడి చేస్తుందో చూడండి. పాపం ఈ పక్షిని ఎగరకుండా ఉండేలా దాని పైకి ఎక్కి ఎలా దాడి చేస్తుందో చూస్తుంటేనే ఇంకా దాని మెడ భాగాన్ని కూడా గట్టిగా పట్టేసుకొని ఆ పక్షిని ఆ నీళ్ళల్లో ముంచేస్తూ దాన్ని చనిపోయేలాగా ఇలా ప్రయత్నిస్తుంది. ఎలాగైతే చివరికి ఆ పక్షి దానిపై ఎదురుదాడి బలంగా చేయగా ఇక ఈ మార్టెన్ కూడా దాన్ని ఇలా ప్రాణాలతో వదిలేసింది. వీటి చేతిలోంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడటమంటే నిజంగా దానికి చాలా అదృష్టం ఉండాలి, లేదా ఇలాంటి తెలివితేటలైనా ఉండాలి. అప్పుడే వీటి నుంచి ఇవి ప్రాణాలతో బయటపడగలుగుతాయి. అలానే ఇవి ఈ ఎలుకల జోలికి వెళ్ళాయంటే చాలు వీటిని చాలా అంటే చాలా ఈజీగా చంపేస్తాయి. ఒక్కసారి ఈ ఎలుకలు వాటి కంట పడ్డాయంటే ఇక వాటి ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఈ పైన్ మార్టెన్స్ వాటిని అంత ఈజీగా చంపేస్తాయి. ఈ ఒక్క వీడియో చాలు అసలు ఈ పైన్ మార్టెన్స్ అనేవి ఎంత ప్రమాదకరమో చెప్పటానికి. మామూలుగా మనకి ఈ పాండాస్ అనేవి ఎంత ఆకారాన్ని కలిగి ఉంటాయో మనందరికీ తెలుసు. బేసిక్గా పాండాస్ అనేవి చాలా సరదాగా కూల్గా మనకి కనిపిస్తుంటాయి. అవి అగ్రెసివ్గా లేకపోవటం వల్లనే ఇంత చిన్నవాటి చేతిలో ఈ పాండాస్ అనేవి అంత దారుణంగా బలైపోతున్నాయి. ఈ సంఘటన చైనాలో జరిగింది. ఈ 3 సంవత్సరాలు ఉన్న ఈ పాండాని ఈ మార్టెన్ చాలా ఘోరంగా గాయపరిచింది. దాని కడుపు భాగాన్ని మొత్తాన్ని కొరికేసి అక్కడ బాగా గాయమయ్యేలా చేసేసింది. ఇక ఆ బాధకి ఆ పాండా తట్టుకోలేక పెద్దగా అరుస్తుండగా అటుగా వెళ్తున్న కొంతమంది వ్యక్తులు దానికైన గాయాన్ని చూసి వెంటనే ఆ దగ్గరలో ఉన్న యానిమల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ డాక్టర్స్ కూడా వెంటనే ఆ పాండాకి ఆపరేషన్ చేసి ఎలాగైతే దాన్ని మళ్ళీ ప్రాణాలతో కాపాడగలిగారు. 2016లో ఈ న్యూస్ చైనాలో బాగా వైరల్ కూడా అయ్యింది. అంతేకాదు ఈ పైన్ మార్టెన్స్ అనేవి ఇంత ప్రమాదకరమైనవా, వాటి దాడి ఇంత భయంకరంగా ఉంటుందా అని అప్పటి వరకు చాలా మందికి తెలియదు కూడా. ఇప్పుడు మీకు ఒక పెద్ద డౌట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అదేంటంటే ఇంతటి పెద్ద యానిమల్స్ని కూడా ఇది దాడి చేస్తుంది కదా, మరి ఇవి మనుషులపై కూడా దాడి చేస్తాయా అని. వాటికి అంత సినిమా లేదు ఫ్రెండ్స్. కాకపోతే మనమే వాటి జోలికి వెళ్తే ఖచ్చితంగా దాడి చేస్తాయి. ఒక్కసారి దీని పళ్ళును చూడండి, క్రూర మృగానికి ఉన్నట్లుగా ఎలా ఉన్నాయో. ఇవి మనుషులపై దాడి చేసిన సంఘటన కూడా ఒకటి ఉంది. ఇక్కడ ఒక ఫుట్బాల్ గ్రౌండ్లోకి ఇది అనుకోకుండా అక్కడికి ఇలా వచ్చేసింది. అందులో ఉన్న ఒక ప్లేయర్ ఇది చాలా అందంగా ఉందని దాన్ని ఈ విధంగా ఇలా పట్టేసుకున్నాడు. ఇక అంతే, అది అంతే అందంగా అతన్ని కొరికేసింది. అది కొరికిన కొరుకుడికి ఆ ప్లేయర్ అరిచిన అరుపు ఆ గ్రౌండ్ మొత్తం వినబడింది. చూడండి, అతనికి గాయమయ్యి చివరికి బ్లడ్ కూడా వచ్చేస్తుంది. వీటిని మనం దూరంగా చూడాలి అనుకోవాలే కానీ వీటిని పట్టుకోవాలి, వాటిని పెంచుకోవాలి అని అనుకుంటే మాత్రం అవి ఏ టైంలో ఎలా ఉంటాయో ఎవ్వరికీ తెలియదు. ఇంత జరిగినా కూడా వీటిని కొంతమంది పెంచుకోవటానికి బాగా ఇష్టపడుతున్నారు. భయంకరమైన అనకొండలనే పెట్స్ లాగా పెంచుకున్నాం, అలాంటిది ఆఫ్టర్ ఆల్ ఇంత చిన్నదాన్ని పెంచలేమా అని అనుకున్నారో ఏమో కానీ కొంతమంది మాత్రం వీటిని ఒక పెట్స్ లాగా పెంచేసుకుంటున్నారు. లాస్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్ళే ముందు ఇంకా మీరు ఈ వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ పైన్ మార్టెన్స్ గురించి చెప్పాలంటే ఇవి మనం ఊహించని విధంగా ఇలాంటి మంకీస్ పై కూడా చాలా దారుణంగా అటాక్ చేస్తాయి. ఇక్కడ ఈ లంగూర్పై అటాక్ చేద్దామని ఈ పైన్ మార్టెన్ ఈ విధంగా ప్రయత్నిస్తుంది. ఎలాగైతే ఆ లంగూర్ని బాగా విసిగిచ్చి దాని వెనకగా వచ్చి ఇలా దాడి చేసేసింది. ఇక ఈ లంగూర్ వెంటనే అలర్ట్ అయ్యి దాని నుంచి తప్పించుకొని తర్వాత దాన్ని దగ్గరికి రానివ్వకుండా ఎలాగైతే దాని ప్రాణాలని కాపాడుకుంది. కానీ ఇలా 100కి 10% మాత్రమే జరిగిద్ది. ఇక్కడ కూడా ఈ పైన్ మార్టెన్కి ఒక మంకీ అనేది కనిపించింది. కాకపోతే అది అంత యాక్టివ్గా అంత బలంగా కూడా లేదు. దాని వీక్నెస్ని ఇది గ్రహించి ఒక్కసారిగా ఈ మంకీపై అది ఇలా అటాక్ చేసేసింది. ఆ మంకీ వీక్గా ఉండటం వల్ల పాపం అది దానితో ఎదురుదాడి చేయలేకపోయింది. తర్వాత ఇంకో పైన్ మార్టెన్ కూడా వచ్చి దానిపై అటాక్ చేయడంతో పాపం ఆ మంకీ అక్కడికక్కడే చనిపోయింది. ఈ పైన్ మార్టెన్స్ చూడటానికి ఇంత సింపుల్గా కనిపిస్తాయే తప్ప ఇవి చేసే దాడి మాత్రం ఇంత భయం కలిగించేలా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీటిలో మీకు ఏ యానిమల్పై చేసిన దాడి భయం కలిగించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కాదు ఎవ్రీ సూపర్ హీరోకి థ్యాంక్ యూ సో మచ్.